తెలుగు భాషాభిమానులకు సరదాగా నేర్చుకుందాం ఛానల్కి స్వాగతం. మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు వ్యాకరణాన్ని నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఛందో ప్రకరణంలో ఉన్నాం. ఛందస్సును గురించి గణాలు, అక్షరగణాలు, మాత్రగణాలు ఏ విధంగా ఏర్పడతాయి వాటి గురించి ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం యతి అంటే ఏమిటి, యతి మైత్రి ఏ ఏ అక్షరాలు కుదురుతుంది, ప్రాస అంటే ఏంటి, అలాగే ప్రాసయతి అనేది ఏంటంటారు, ఈ విషయాల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. మొదటిసారిగా ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. నా వీడియోని పూర్తిగా చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ఇక విషయంలోకి వెళితే పద్య రచనకు ఉపయోగపడే వ్యాకరణం ఛందస్సు. ఈ ఛందస్సు లఘు గురువులతో ఏర్పడిన అక్షరగణాలు, మాత్రాగణాలు, వాటితో పద్య రచన అనేది చేస్తారు. ఈ పద్యాలను రచించేటప్పుడు ఛందస్సులో గణాలనే కాకుండా ఆ పద్యం యొక్క లక్షణాన్ని బట్టి యతి, ప్రాస అనేవి కూడా ఉంటాయి. పద్య పాదంలో మొదటి అక్షరం ఏదైతే ఉందో దాన్ని వడి అంటారు. మొదటి అక్షరానికి మైత్రి కలిగిన అక్షరాలని యతి అంటారు. మరి ఏ అక్షరాలకి యతి మైత్రి కుదురుతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యతి అంటే పద్యాన్ని చదువుతునేటప్పుడు మధ్యలో ఆగి చదవడానికి వీలుగా ఉండే ప్రదేశాన్ని యతి అంటారు. దాన్నే యరతి అని, లేదా విశ్రాంతి అని, లేదా విశ్రామము అని కూడా పిలుస్తారు. యతి, యరతి, విశ్రాంతి లేదా విశ్రామము. ఎందుకంటే ఆ పద్య పాదాన్ని చదువుతునేటప్పుడు మధ్యలో మనం ఆగి చదవడానికి వీలుగా అక్కడ కవి తన తాలూకు సౌలభ్యం కోసం ఈ యతి అక్షరాన్ని, యతి మైత్రి కలిగిన అక్షరాన్ని అక్కడ ఉపయోగిస్తాడు. కాబట్టి దీన్ని మనం యతి మైత్రి కలిగిన అక్షరాలు ఏవో ముందు మనం తెలుసుకోవాలి. అచ్చులు, హల్లులు మనం చూసుకుంటే అచ్చులు ఏవైతే ఉన్నాయో అచ్చులలో ఆ, ఆ, ఐ, ఔ అనే అక్షరాలు యతి మైత్రి కలిగిన అక్షరాలు. అంటే మొదటి అక్షరంలో ఆ అనే అచ్చును ఉపయోగించినట్టయితే యతి స్థానంలో ఈ 4 అక్షరాల్లో ఏ అక్షరాన్నైనా ఉపయోగించుకునే వీలుంటుంది. ఆ, ఐ, ఔ అనే అక్షరాలని యతి స్థానంలో ఉపయోగించుకునే వీలుంటుంది. కొన్ని పద్యాలలో ఒకటే యతి స్థానం కాకుండా 2-3 యతి స్థానాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఇందులో ఆ, ఐ, ఔ అనే అక్షరాలు యతి మైత్రి కలిగిన అక్షరాలు. అంటే మొదటి అక్షరంలో ఆ అనే అచ్చుగాను ఉపయోగించినట్టయితే లేదా ఐ అనే అచ్చుగాను ఉపయోగించినట్టయితే ఈ 4 అక్షరాల్లో ఏ అక్షరాన్నైనా యతి స్థానంలో వాడుకోవచ్చు. దాన్ని యతి మైత్రి అంటారు. అలాగే ఈ, రు, ఏ ఈ 6 అక్షరాల్లో ఏ అక్షరానికైనా యతి మైత్రి కుదురుతుంది. మొదటి అక్షరం ఈ 6 అక్షరాల్లో ఏదున్నా కూడా మళ్ళీ యతి స్థానంలో మనం ఈ 6 అచ్చుల్లో ఏ అచ్చునైనా ఉపయోగించుకునే వీలుంటుంది. కాబట్టి వీటిని యతి మైత్రి కలిగిన అచ్చులుగా చెప్తాం. ఉ, ఓ ఈ ఉ, ఓ ఈ 4 అక్షరాల్లో ఏ అక్షరమైనా మొదటి అక్షరంలో ఉన్నట్టయితే వడిగా ఉపయోగించుకున్నట్టయితే యతి స్థానంలో ఈ 4 అక్షరాల్లో ఏ అక్షరాన్నైనా మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఇవి అచ్చులలో యతి మైత్రి కలిగిన అక్షరాలుగా చెప్తాం. మరి అలాగే హల్లులలో కూడా యతి మైత్రి కలిగిన అక్షరాలు ఉంటాయి. ఇందులో చూడండి, కాఖ, గాఘ ఇవి కవర్గానికి చెందిన అక్షరాలు. ఇందులో ఏ అక్షరాన్ని ఉపయోగించుకున్నా మొదటి అక్షరంగా పద్యపాదంలో ఏ అక్షరాన్ని ఉపయోగించుకున్నా యతి స్థానంలో ఈ 4 అక్షరాల్లో ఏ అక్షరాన్నైనా వాడుకోవచ్చు. అలాగే చాఛ, జాఝ, శేషాస, ఇందులో ఈ 7 అక్షరాలు కూడా యతి మైత్రి కలిగిన హల్లులుగా చెప్తాం. ఇందులో మొదటి అక్షరంగా వడిగా ఏ అక్షరాన్ని వాడుకున్నా యతి స్థానంలో ఈ 7 అక్షరాల్లో ఏ అక్షరాన్నైనా ఉపయోగించుకోవచ్చు. అలాగే టాఠ, డాఢ,
తాథ దాధ, పాప బాభామ, నా నా. నా తాత దాధ నా మొదటి అక్షరం నా ఉందంటే యతి స్థానంలో నా అయినా ఉండొచ్చు, అనా అయినా ఉండొచ్చు. యతి స్థానంలో నా కానీ అనా కానీ ఉండొచ్చు. అలాగే రా రా, బండిరా అంటాం కదా, దాన్ని బండిరా చదివినప్పుడు అక్షరాల్లో పదాల్లో చదివినప్పుడు బండిరా అని పూర్తిగా చదవం కదా. రా 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 అనే పలుకుతాం. ఇందులో రా అనే అక్షరం వడిగా ఉన్నట్టయితే, అంటే మొదటి అక్షరంగా ఉన్నట్టయితే దానిలో యతి స్థానంలో మళ్ళీ రా అయినా రావచ్చు, లేకపోతే ఈ బండిరా అయినా రావచ్చు. అలాగే లా లా, ఈ రెండు కూడా హల్లుల్లో లా అనే అక్షరం వడి పద్యపాదంలో మొదటి అక్షరంగా ఉన్నట్టయితే లా లా లా, ఈ రెండు అక్షరాల్లో ఏదైనా యతి స్థానంలో వస్తుంది. అలాగే యా హా ఆ ఆ ఐ ఔ, చూడండి యా అనే అక్షరం హల్లు, ఆ ఆ ఐ ఔలు అచ్చులు అయినా సరే ఈ అచ్చులకి హల్లులకి ఇవి అంతస్తములు యాహ. ఇందులో అచ్చులకి హల్లులకి కూడా యతి మైత్రి కుదురుతుంది. ఈ 6 అక్షరాల్లో ఏ అక్షరానైనా వాడుకోవచ్చు. అలాగే వర్గ పంచమాక్షరాలైన ఇంగా ఇణి నా నామా, ఇంగా ఇణి నా నామా, ఈ పంచమాక్షరాలు ఎప్పుడైనా వడి స్థానంలో ఉన్నట్టయితే వాటికి యతి మైత్రి కూడా ఉంటుంది. లేదా వీటిని మనం వడి స్థానంలో కం ఖం గం ఘం వాడుకున్న ఈ ఇంగా ఇణి నానామా అవి యతి మైత్రి చెల్లే హల్లులుగా చెప్పుకుంటాం, యతి మైత్రి కలిగిన హల్లులుగా చెప్పుకుంటాం. కాబట్టి ఈ అక్షరాల్లో ఏదైనా వడి స్థానంలో మొదటి అక్షరంగా ఉన్నా కూడా ఇంగా అనేదాన్ని మధ్యలో మనం పద్యపాదం మధ్యలో యతి మైత్రి చెల్లే స్థానంలో దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాగే ఇణి, చాఛా జాఝా ఇణి, మనం వర్గాక్షరాల్లో చదువుకున్నప్పుడు చాఛా జాఝా ఇణి చదువుకుంటాం కదా. అందులో ఈ వర్గాక్షరాల్లో అనునాసికం ఏదైతే ఉందో దీనికి ఆ వర్గాక్షరాలు 4 కూడా యతి మైత్రి చెల్లిన అక్షరాలు, కాకపోతే అవి పూర్ణ బిందువుతో కలిసి ఉండాలి, సున్నతో కలిసి ఉండాలి. చం ఛం జం ఝం. అలాగే అణ, టం ఠం డం ఢం, టం ఠం డం ఢం, దానికి ఇణ అణాతో కలిసి యతి మైత్రి చెల్లుతుంది. అలాగే నా అనే అక్షరం తాథ దాధానా, తవర్గలో అనునాసికం నకారం, కాబట్టి ఆ తవర్గకు చెందిన 4 అక్షరాలు కూడా సున్నాతో కూడి ఉంటే తం థం దం ధం నా, ఈ 5 అక్షరాలు యతి మైత్రి చెందిన అక్షరాలు. అలాగే మా, పాప బాభామా అని చెప్తాం కదా, ఫం ఫం బం భం మా, ఈ 5 అక్షరాలు యతి మైత్రి కుదిరిన అక్షరాలు. కాబట్టి మనం పద్యాలు చదువుతునేటప్పుడు ఏ అక్షరం యతి స్థానంలో ఉందో ఆ అక్షరం అదేంటి మొదటి అక్షరానికి మైత్రి దీనికి ఎలా కుదిరింది. కొన్ని సందర్భాల్లో మనకి ఇలాంటి దగ్గర చా ఉంది, షా ఉంది, చా మొదటి అక్షరం చాగా వచ్చింది, అలాగే యతి మైత్రి కుదిరిన అంటే యతి స్థానంలో షా వచ్చింది అనుకోండి, మొదటి అక్షరం చా వచ్చింది, యతి స్థానం షా వచ్చింది, లేదా షా వచ్చింది. అదేంటి చా వచ్చింది షా వచ్చింది, ఈ రెండింటికి ఎలా ఎత్తి కుదురుతుంది, యతి మైత్రి కుదురుతుంది అని అనుకోకూడదు. ఈ మొత్తం ఇక్కడున్న 7 అక్షరాలు కూడా చాఛా జాఝా శాషాసా, ఈ 7 అక్షరాలకి ఒకదానికొకటి మైత్రి చెల్లుతుంది. ఇందులో ఏ అక్షరం వడిలో ఉన్నా అంటే పద్య పాదంలో మొదటి అక్షరంగా ఉన్నా కూడా ఈ 7 అక్షరాల్లో ఏ అక్షరమైనా సరే యతి స్థానంలో ఉండొచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. ఇవి యతి మైత్రి కుదిరిన అచ్చులు హల్లులు. అలాగే ప్రాస అంటే పద్యపాదంలో 2వ అక్షరం ఏదైతే ఉందో అది ప్రాస. ఇది అన్ని పద్యాలకి చెందన అవసరం లేదు. కొన్ని పద్యాల్లో అక్షరం అంటే 2వ అక్షరం ఏదైతే ఉందో ఆ 2వ అక్షరం అన్నీ కూడా ఒకే హల్లు కలిగి ఉంటాయి. అవి ఏ అచ్చుతో కలిసి ఉన్నా సరే, అంటే గుణింతం ఏదైనా సరే హల్లు మాత్రం నకారం, 2వ అక్షరం నకారం వచ్చిందనుకోండి, నా నీ నో నే నేనే ఏదైనా అక్షరం అక్కడ ఒక పద్యం యొక్క 4 పాదాల్లో 2వ అక్షరాలన్నీ కూడా ఒకేలా ఉంటాయి, ఒకే హల్లు ఉంటాయి. గుణింతం వేరేనా ఒకే హల్లు ఉంటుంది. దీన్ని ప్రాస అంటారు. కొన్ని పద్యాల్లో ప్రాసయతి ఉంటుంది. ప్రాసయతి అంటే ఏదైతే ప్రాస అక్షరం ఉంటుందో దానికి యతి స్థానం.
పద్యపాదంలో కలిగి ఉంటుంది. దాన్ని ప్రాసయతి అంటారు. ఇలాగా ఛందస్సులో, పద్య రచనలో ఇవన్నీ కూడా, ఈ సూత్రాలన్నీ కూడా ఇముడ్చుకొని పద్య రచన చేయడం మన తెలుగు భాషలో గొప్ప విశేషం. వేరే ఏ భాషలో కూడా లేని ఒక గొప్ప సాహిత్య ప్రక్రియ పద్య రచన అనేది. కాబట్టి ఈ పద్య రచనలో ఛందస్సు అనేది అతి ముఖ్యమైనది. ఛందస్సును మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే పద్య రచనను, పద్యాలను మనం అర్థం చేసుకోవడంలో మనం ముందుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వచ్చే వీడియోలో పద్యాలలో రకాలు, ఆ పద్యాలలో ఈ ఛందస్సుని, గణాలని ఏ విధంగా ఉపయోగిస్తాం అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. స్వస్తి.